మ్యానిపులేటర్స్ నుంచి మరి ఎలా రక్షించుకోవాలి అనేది క్వెషన్ ఉంటుంది. మ్యానిపులేటర్స్ ఇక్కడ అంటే వాళ్ళ సాక్ష్యం చాలా సింపుల్ అబ్బా! నీ మీద కంట్రోల్ తీసుకోవడం. కానీ రక్షించుకోవడం కూడా చాలా సింపుల్‌నే. కానీ ఇక్కడ కావాల్సింది అవేర్‌నెస్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే యువర్ ఎమోషన్స్‌కి అంటే మీ ఎమోషన్స్‌కి మీరు ఓనర్ అవ్వాలి. మ్యానిపులేటర్స్‌కి ఎప్పుడైతే నీ ఎమోషన్స్‌ని ట్విస్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. నీ యాంగర్‌ని ఓవర్ రియాక్షన్‌గా, నీ పెయిన్ ఒక డ్రామాటికల్‌గా, నీ సైలెన్స్‌ని గిల్ట్‌గా మార్చేస్తారు. అందుకే మొదట రక్షణ నీ నుంచి మొదలవ్వాలి. నా భావాలు నావే అని గుర్తుంచుకోవాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే క్లియర్ బౌండరీస్ క్రియేట్ చేయడం. ఇది నాకు కంఫర్ట్ కాదు అని చెప్పడం అనేది రక్షణ. నో అనడం రక్షణ. బౌండరీస్ పెట్టగానే మ్యానిపులేటర్స్‌కి వాళ్ళ యొక్క కంట్రోల్ అనేది తగ్గిపోతుంది. అదే వాళ్ళకి ఫస్ట్ డిఫీట్. థర్డ్ స్టెప్ డిస్టాన్స్ ఇస్ పవర్. సో, మ్యానిపులేషన్ అనేది గుర్తొస్తే కన్వర్జేషన్‌ని కొంచెం స్లో చెయి. రిప్లైగా ఆహ్, లే ఆహ్, రిప్లై అనేది లేట్‌గా ఇవ్వడం. తర్వాత కాల్ తొందరగా ఆన్సర్ ఇవ్వకుండా స్లోగా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. సో, ఈ విధంగా చేస్తే వాళ్ళకి వాళ్ళ మ్యానిప్యులేషన్‌కి పననేది ఉండదు. ఫోర్త్ ఏందంటే అబ్జర్వ్ ద ప్యాటర్న్స్, నాట్ ప్రామిసెస్. మ్యానిప్యులేటర్స్ ఎప్పుడు కూడా చేంజ్ అవుతా ఉంటారు. ప్రామిస్ చేస్తారు. యాక్షన్ మాత్రం రిపీట్‌గా అవుతూనే ఉంటుంది. అందుకే మాటలు కాదు. నీకు నువ్వనేది ఎలా ఫీల్ అవుతున్నావో అది అబ్జర్వ్ చెయి. చాలా ఇంపార్టెంట్ అది. ఫైనల్‌గా సపోర్ట్ సిస్టమ్ మ్యానిప్యులేటర్స్ అనేది నిన్ను ఐసోలేట్ చేయడానికి చూస్తారు. అందరి నుంచి దూరం జేయడానికి చూస్తారు. అందుకే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కౌన్సిలర్ ఎవరైనా ఒకరిని ట్రస్ట్ చేస్తూ ఉండు. సపోర్ట్ అంటే ఇక్కడ మిర్రర్. నీపై వాళ్ళు వేసేటువంటి మాయ నీకు కనిపించడం మొదలుపెడుతుంది. అప్పుడు నీవు స్లోగా వాళ్ళ నుంచి దూరం అవ్వడం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో, గమనించు. వాళ్ళ దగ్గర నుంచి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బయటపడడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు మీ యొక్క మానసికంగా, శారీరకంగా అన్ని విధాలుగా చాలా మంచిది.